మితిమీరిన అభిమానం ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది. క్రికెట్ అభిమానుల్ని ఆరాధ్య దైవంగా భావించిన కుర్రకారు వేలాదిగా తరలి రావడంతో బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాటకు కారణమైంది. అందరూ యువకులే. 25 ఏళ్లలోపు వారి అయిన వారికి దూరమై కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. తొక్కిసలాటలో ప్రాణాలు విలవిల్లాడిపోయాయి. ఊపిరాడక అస్వస్థతకు గురైన వారిని గుర్తించి సిపిఆర్ అందించి పక్కనే ఉన్న హాస్పిటల్స్ కు తరలించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. విక్టోరియా హాస్పిటల్లో 5, బౌరింగ్ హాస్పిటల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టు విజయోత్సవ వేడుకల్లో పాల్గొనే అభిమానులకు ఉచిత టికెట్లు ఇస్తున్నారనే ప్రకటనతో అభిమానులు వేలాదిగా తరలి రావడంతో ఊహించని విధంగా రద్దీ పెరిగింది. రద్దీని క్రమబద్ధీకరించే పరిస్థితి చేయి దాటిపోయింది. కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లోంచి తరలి వచ్చిన అభిమానులు తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని 18 సంవత్సరాల తర్వాత అందుకున్నామన్న ఆనందాన్ని ఆస్వాదించే మధుర క్షణాల్లో తొక్కిసలాట దుర్ఘటన గుండెల్ని పిండేసిందని క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు. అభిమానులు వేలాదిగా తరలి రావడం సంతోషాన్ని కలిగించినా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కర్ణాటకలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఒక్కో మృతుని కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందివ్వాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. గాయపడ్డ వారికి పూర్తిగా నయమయ్యేదాకా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. I hope that you have visited the cricket stadium. There are small gates. The people entered through the gates. They have broken the gates. They have broken the gates also. So stampede has taken place. Nobody has expected so much a crowd will come because the capacity of the stadium is only 35,000 people. Only 35,000 seats are there. But 2 to 3 lakh people have come to participate in the celebration. See, ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಹಂಗನ್ಸುತ್ತೆ, ಪ್ರೇಮ ಪೇಶಿ, it looks like that. It doesn't mean that ನಾನು ಖಚಿತವಾಗಿ ಏನು ನಡೆದೇ ಇಲ್ಲ ಅಂತ ಏನು ಹೇಳಿಲ್ಲ. That is why I ordered magisterial inquiry and I given 15 days time. It is cricket association which arranged the program. ಅಲ್ವಾ? ನಮಗೇನು ಹೇಳಿಲ್ಲ ಅದನ್ನ. ನಾವು ಇಲ್ಲಿ ಅರಮನೆ ಅಂತ ವಿಧಾನಸೌಧ ಮುಂದ್ಗಡೆ ಮಾಡಿದ್ದು. ಅಲ್ಲೇನಾರು ಆಗಿದ್ಯಾ? ಇಲ್ಲ ಅಲ್ವಾ? ಅಲ್ಲಿ ಸುಖಾಂತವಾಗಿ ನಡೆದಿದೆ. ಬಟ್ ಕ್ರಿಕೆಟ್ ಸ್ಟೇಡಿಯಂನಲ್ಲಿ ಆಗ್ತದೆ ಅಂತೇಳಿ ನಮಗೇನು ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. ನಾನು ಹೋಗೂ ಇರಲಿಲ್ಲ ಅಲ್ಲಿ. ರೋರಿಂಗ್ ಸ್ಮಾಲ್ ಗೇಟ್ಸ್ ಇನ್ ಕ್ರಿಕೆಟ್. అభిమానం ఆనందానికి హద్దు లేకుండా పోతోందా? క్రికెటర్లను ఆరాధ్య దైవంగా భావించిన కుర్రకారు వేలాదిగా తరలి రావడంతో బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. అందరూ యువకులే. 25 ఏళ్లలోపు వారే అయిన వారికి దూరమై కన్నవారికి కడుపుపోత మిగిల్చారు. తొక్కిసలాటలో ప్రాణాలు విలవిల్లాడిపోయాయి. ఊపిరాడక అస్వస్థతకు గురైన వారిని గుర్తించి సిపిఆర్ అందించి పక్కనే ఉన్న ఆసుపత్రులకు తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు. విక్టోరియా ఆసుపత్రిలో 5, బౌరింగ్ హాస్పిటల్లో 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టు విజయోత్సవ వేడుకల్లో పాల్గొనే అభిమానులకు ఉచిత టికెట్లు ఇస్తున్నారనే ప్రకటనతో వేలాదిగా తరలి రావడంతో ఊహించని విధంగా రద్దీ పెరిగింది. రద్దీని క్రమబద్ధీకరించే పరిస్థితి చేయి దాటిపోయింది. కర్ణాటకలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అభిమానులు తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరిన్ని వివరాలు రాయలసీమ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్,
11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30కి పైగా మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఏం చెబుతోంది? క్రికెట్ అసోసియేషన్ ఏం చెబుతోంది? కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి? ప్రవీణ్ అన్మ్యూట్ చేయండి. నిన్న విజయోత్సవ ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుమారు 50 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో పూర్తిగా కోలుకునే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అందులో దాదాపు 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి కొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం మీద పూర్తిగా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే నిన్న తొక్కిసలాట ఘటన పైన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అంటూ ఓవైపు విపక్షాలను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేమని చెప్పి ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసింది. న్యాయ విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నామని చెప్పారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం ఆదేశించడం జరిగింది. ఇప్పటికే 8 మంది చనిపోయిన వారిలో 8 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ పోస్ట్ మార్టం రాత్రికి పూర్తి చేసి వాళ్ళ బాడీలను కూడా కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే మరికొద్ది ఇంకో 3 గుర్తించాల్సి ఉంది. దీంట్లో ఈ ఘటన మొత్తం మీద చూసుకుంటే ఒక దిగ్భ్రాంతికర ఘటన అని చెప్పొచ్చు. విజయోత్సవం కాస్త విషాదంగా మారింది. ఏదైతే 18 ఏళ్ల ఐపీఎల్ కళ సాకారమైన సమయంలో ఇలాంటి ఇది జరగడం పూర్తిగా దురదృష్టకరమని కూడా కొంత తెలుస్తుంది. అయితే పూర్తిగా బెంగళూరులో నిన్న సంబరాలు మిన్నంటాయి. మొన్న రాత్రి అంతా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. యావత్ కర్ణాటక అంతా కూడా ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో సంబరాల్లో మునిగి తేలిన నేపథ్యంలో ఒక్కసారిగా అంటే ఇంతమంది అభిమానులు ఒక్కసారిగా స్టేడియానికి వస్తారని చెప్పి అంచనా వేయకపోవడం, అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీ నిర్వహించే ప్రమాదం జరిగేది కాదని ఒక ఏదైతే బయటికి తీసుకొస్తున్న పరిస్థితి. పూర్తిగా ముందు నుంచి ఎక్కడైతే ఈ రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్స్ దిగారో హెచ్ఏ ఎయిర్పోర్ట్ నుంచే ర్యాలీ ఓపెన్ టాప్ ర్యాలీ నిర్వహించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా ఒక విమర్శలు వ్యక్తమై పూర్తిగా ప్రభుత్వం అదుపు చేయలేమని చెప్పి ఏదైతే డీకే శివకుమార్ చేసినటువంటి ప్రకటన పైన విమర్శలు కూడా తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యం. దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి కూడా అటు మాజీ సీఎం బొమ్మాయి కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు ఆర్ అశోక్, అదేవిధంగా విజయేంద్ర కూడా ఇప్పటికే విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో తాజాగా కిషన్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. అదుపు చేయలేమని చెప్పడం సిగ్గుచేటని చెప్పి కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఒకవైపు ముందస్తు వ్యూహం లేకపోవడం, జనాలు వచ్చే క్రౌడ్ అంచనా వేయలేకపోవడం వల్ల ఈ తప్పిదాలు జరిగాయని చెప్పి కూడా కొంత విమర్శలు అయితే బాగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు బాధితుల పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా అనేది మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్ ప్రవీణ్.